హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీకు వెన్నెల తయారు చేసుకోవాలో చూపించాను. అది పాలు కాచిన తర్వాత పైన మీగడ వస్తుంది. ఆ మీగడ ఒక బౌల్లో పెట్టుకుని మనం డైలీ అందులో ఉంచుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత అది వెన్న మనకి తొట్టులో తేలుతుందండి పైకి. అయిన తర్వాత అది కాచాను. కాచిన తర్వాత ఇంకెలా అవ్వింది వెన్న. వెన్న అయితే చాలా ఎక్కువ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజైతే కొంచెం కాచుకున్నాము. కాచి టేస్ట్ చూసామన్నమాట. టెస్ట్ చేసాం ఎలా ఉంది ఏంటనేసి. దాల్ రైస్లోకి ఈ నెయ్యి అయితే టేస్ట్ చేసాము. ఈరోజు చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. పాల్లో మీగడ వస్తుంది కదా, ఆ మీగడ మీరు స్టోరేజ్ చేసుకుని అది మిక్సీ పట్టిన తర్వాత తొట్టులాగా మీకు వెన్నలా వస్తుంది. దాన్ని ట్రై చేసి ఇలా వెన్నలా తయారు చేసుకుని ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి.